ఏపీ మండలిలో వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరుపై మంత్రి కందుల దుర్గేష్ సీరియస్ అయ్యారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్రదర్శించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్వామివారి చిత్రపటాలను ప్రదర్శించి పక్కకు పడేయడం ఏంటని మండిపడ్డారు. ఇది చాలా బాధాకరమైన విషయమని, ఈ ఘటన కూటమి నాయకులను ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. వైసీపీ నాయకులు ఇంత దిగజారి వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. అందరూ అన్ని మతాలను గౌరవిస్తేనే మంచిదని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్. చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని కాళ్ళకేమో బూట్లు చెప్పులు ఉన్నాయి. దాన్ని చిత్రపటాన్ని గౌరవంగా మనం చూసేటువంటి చిత్రపటాన్ని, పవిత్రంగా చూసేటువంటి చిత్రపటాన్ని నిర్లక్ష్యంగా గాలిలో ఊపుతూ, ప్లకార్డులతో పాటు ఊపుతూ వారు నినాదాలు ఇవ్వటం, దాంతో వెంటనే మేము అందరం కూడా సభలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా బహుశా మొత్తం ఏ ఒక్కరికి ఇందులో మినహాయింపు లేదు, అందరం కూడా ఒక్క క్షణం నిశ్చేషులయ్యాం. ఇదేంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా ప్రదర్శిస్తున్నారు, ప్లకార్డులే తప్పు అనుకుంటే ఇలా దేవుడి యొక్క చిత్రపటాన్ని తీసుకురావడం ఏంటనేటువంటిది అందరం భయపడ్డాం, బాధపడ్డాం. వెంటనే పయ్యావుల కేశవ్ గారు కొంత దాని మీద తీవ్రంగా స్పందించి ఇది కరెక్ట్ కాదనేటువంటి మాట చైర్మన్ గారికి చెప్పడం. సరే, కాసేపట్లో చైర్మన్ గారు వాయిదా వేసేసి లోపలికి వెళ్ళిపోయారు. సరే, అయిపోయిన తర్వాత అందరం కూడా మేము ఒక రకంగా నిశ్చేష్టులంగా కూర్చుని ఉన్నప్పుడు తర్వాత జరిగిన సంఘటన ఇంకా మాకు బాధ కలిగించింది. అదేంటంటే, వాళ్ళు వాయిదా వేసి వెళ్ళిపోయిన తర్వాత అందరూ బయటకు వస్తూ చేతిలో ఉన్న ప్లకార్డుల్ని టేబుల్ మీద విసిరేస్తూ వాటితో పాటు చిత్రపటాలను కూడా విసిరేశారు. ఎక్కడా కూడా ఇది పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటం కనుక దీన్ని అలా విసరకూడదు, ఆ నిర్లక్ష్యం మనకు ఉండకూడదు అనేటువంటి భావన లేసు మాత్రం కూడా సభ్యుల్లో లేదు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని కాళ్ళకేమో బూట్లు చెప్పులు ఉన్నాయి. దాన్ని చిత్రపటాన్ని గౌరవంగా మనం చూసేటువంటి చిత్రపటాన్ని, పవిత్రంగా చూసేటువంటి చిత్రపటాన్ని నిర్లక్ష్యంగా గాలిలో ఊపుతూ, ప్లకార్డులతో పాటు ఊపుతూ వారు నినాదాలు ఇవ్వటం, దాంతో వెంటనే మేము అందరం కూడా సభలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా బహుశా